చాలా సంతోషం. నేను బ్రేక్ఫాస్ట్ చేయలే. పిసిసి ప్రెసిడెంట్ గారు బండ్లకు మాట్లాడుకోవాలని పిసిసి ప్రెసిడెంట్ బండ్లకు వచ్చిన. కానీ మొదటిసారి కాంగ్రెస్ పార్టీ ఆవిర్మైంది. మీరు వాలంటీర్ ఆర్గనైజేషన్ల సందర్భంగా జరిగింది కనుక తెలుసులో మొత్తం కాంగ్రెస్ కంపౌండ్ ఇది. కాంగ్రెస్ కంపౌండ్లో ప్రకాశం హాల్ ఉంది. ప్రకాశం హాల్ నిండా 100% మహిళలు కనిపిస్తున్నారు. కడుపు నిండా అన్నందున్నట్టు చెప్తున్నాను. దానికి బొజ్జ సంధ్యారెడ్డి గారిని హృదయపూర్వకంగా అభినందిస్తా ఉన్నా. నేను ఒక 10 సంవత్సరాల నుంచి చూస్తూ ఉన్నా సంధ్యారెడ్డి గారి కార్యక్రమాలు. కానీ నేను అనుకోలేదు ఉండదని. ఏదో అక్కడ ఇక్కడ చిట్టుకోవడం ఏదో చేస్తుందే కాంగ్రెస్ పార్టీ స్పోర్ట్స్ పర్సన్ మాట్లాడుతూ వస్తున్నాను. కానీ 200 మందితో ఇప్పుడే మల్లెడ్డి రంగారెడ్డి చెప్పినట్లు 200 మందితో ప్రారంభమై 1000 రెట్లు పెరిగి 2 లక్షల మందికి చేసిందంటే హృదయపూర్వకంగా బొజ్జ సంగారెడ్డి గారిని అభినందిస్తూ ఇది ఇంటింతై వడ్డింతై అన్నట్లు మొత్తం తెలంగాణ యావత్ రాష్ట్రం అంతా విస్తరించాలని ఈరోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్నటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు మహిళలనే ప్రధానంగా మహిళా ప్రభుత్వంగా మహిళలే కేంద్రంగా సంక్షేమ కార్యక్రమాలు జరిపిన వాళ్ళన్నింటినీ విస్తరించడంలో మీ మదర్ ఫౌండేషన్ కానీ సంధ్యారెడ్డి గారి నాయకత్వంలో మీ అందరూ కూడా భాగస్వాములై ఇందిరమ్మ రాజ్యం సోనియా గాంధీ నేతృత్వంలో మహిళల కళ్ళల్లో కాంతి చూడాలన్నటువంటి ఒక విశాల దృక్పథంతో పోతున్నటువంటి ప్రజాపాలన ఇక ముందెన్నడూ లేనటువంటి విధంగా తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతుంది. అటువంటి పాలనను అటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్లో అందరం కూడా ఉపయోగించుకొని సర్వతోముఖాభివృద్ధి చెందిన తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించడానికి మదర్ ఫౌండేషన్ సంధ్యారెడ్డి గారి నాయకత్వంలో అందరూ కూడా ముందుకు పోవాలని చెప్పి నాకు చేతనైనంత దాకా అప్పుడు ఏదో చేసినా రేపు రాబోయే రోజుల్లో కూడా ఏదైనా చేత తప్పకుండా నా పరిధిలో ఉన్నంత వరకు ఈ మదర్ ఫౌండేషన్ కానీ మహిళలు కానీ చేయడానికి ప్రయత్నం చేస్తారని చెప్పి సంధ్యారెడ్డి గారికి భరోసా ఇస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్. తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్పర్సన్ శ్రీమతి నిర్మలత గారిని